వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడి చేస్తున్నాడు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు ప్రభుత్వంలోని 2-3 సీనియర్ల దాకా ఎవరిని వదలకుండా కడిగి పారేస్తున్నాడు. ఇక రెండో టాపిక్, రాయదుర్గంలో యూనిటీ మాల్ పనుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జూలం చేశారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు, బలవంతంగా అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఇక పోలీసుల తీరుపై భగ్గుమన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదెక్కడి దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, రేవంత్ సర్కార్పై నిరుద్యోగుల పోరాటం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. గాంధీ భవన్ ను ముట్టడించారు నిరుద్యోగులు. ఇక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కోసం గాంధీ భవన్ కు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును కలిసి తీరుతామంటున్నారు. ఇక నాలుగో టాపిక్, కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ హాస్పిటళ్ల ప్రారంభం మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల ప్రారంభం ఎప్పుడంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. ఇప్పటికే 3-4 సార్లు ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించి ముఖ్యమంత్రికి సమయం లేకపోవడంతో ఆసుపత్రుల ఓపెనింగ్ ను వాయిదా వేశారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్, సొంత పార్టీ నేతలపైన ఊగిపోతూ అదే ఉన్మాదం, ఎవరిని వదలకుండా కడిగి పారేస్తున్న గుంపు మేస్త్రి అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, రాయదుర్గం యూనిటీ మాల్ దగ్గర పోలీసుల జూలం, ఇదేం పాలన అంటూ గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, గాంధీ భవన్ ను ముట్టడించిన నిరుద్యోగులు, కోదండరాంను నడి రోడ్డుపై నిలదీసిన ఉద్యోగార్థులు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, ఇంకా క్వశ్చన్ మార్క్ గానే టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవం, ప్రతిష్టాత్మక హాస్పిటళ్లపై తొలగని నీడలు అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు కిరణ్, యాసర్, ప్రదీప్, అరవింద్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడి చేస్తున్నాడు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు ప్రభుత్వంలోని 2-3 సీనియర్ల దాకా ఎవరిని వదలకుండా కడిగి పారేస్తున్నాడు. చిట్చాట్ పేరుతో ఆఫ్లైన్ బాతాకానీ పెట్టుకుని 30 నిమిషాల పాటు ప్రభుత్వ సహచరులు, పార్టీ నేతలపై వీరంగమాడాడు. అధికార కాంగ్రెస్ లో అగాధాలకు అద్దం పడుతున్న ఈ ఉదంతమే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. సమన్వయ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవుతారని చెప్పి చివరి నిమిషంలో అధిష్టానం పెద్దలిద్దరూ తప్పుకుంటే ఏఐసీసీ కార్యదర్శి హోదాలో వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇక ఆయన పక్కన మిగిలిన నేతలు కూర్చున్నారు. ఇదే ఫోటోలను నేషనల్ కాంగ్రెస్ అధికార సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేసింది. అంతే, రేవంత్ సహనం కోల్పోయాడట. తాను కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేకపోతే ఇప్పుడున్న నేతలెవరు, వాళ్ళ స్థాయి ఏంటి అంటూ పరుష పదాన్ని ప్రయోగించినట్లు సమాచారం. చూస్తున్నా, అందరి వేషాలు చూస్తున్నా అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక అనాల్సిన మాటలన్నీ అనేసి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలు బయటికి చెప్పొద్దని మరోసారి హెచ్చరించి వారిని పంపాడట రేవంత్. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడి చేస్తున్నాడు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు ప్రభుత్వంలోని 2-3 సీనియర్ల దాకా ఎవరిని వదలకుండా కడిగి పారేస్తున్నాడు. చిట్చాట్ పేరుతో ఆఫ్లైన్ బాతాకానీ పెట్టుకుని 30 నిమిషాల పాటు ప్రభుత్వ సహచరులు, పార్టీ నేతలపై వీరంగమాడాడు. ఇక అధికార కాంగ్రెస్ లో అగాధాలకు అడ్డం పడుతున్న ఈ ఉదంతమే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. సమన్వయ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవుతారని చెప్పి చివరి నిమిషంలో అధిష్టానం పెద్దలిద్దరూ తప్పుకుంటే ఏఐసీసీ కార్యదర్శి హోదాలో వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇక ఆయన పక్కన మిగిలిన నేతలు కూర్చున్నారు. ఇదే ఫోటోలను నేషనల్ కాంగ్రెస్ అధికార సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేసింది. అంతే, రేవంత్ సహనం కోల్పోయాడట. తాను కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేకపోతే ఇప్పుడున్న నేతలెవరు, వాళ్ళ స్థాయి ఏంటి అంటూ పరుష పదాన్ని ప్రయోగించినట్లు సమాచారం. చూస్తున్నా, అందరి వేషాలు చూస్తున్నా అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక అనాల్సిన మాటలన్నీ అనేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలు బయటికి చెప్పొద్దని మరోసారి హెచ్చరించి వారిని పంపాడట రేవంత్. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఏమైంది? ఆయన ఫ్రస్ట్రేషన్ కి కారణం ఏంటి? ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని లేదు, సొంత పార్టీ నేతలను తేడా లేకుండా ఎందుకు ఆయన పదే పదే నోరు జారుతున్నారు? సింధూర, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అంతా కూడా గత 10 నెలలు ఏడాది నుంచి కూడా ఎక్కడ కూడా ఒక రకంగా కొనసాగట్లేదు. ఎందుకంటే సొంత పార్టీ నేతలపైనే కాదు, అటు ప్రతిపక్ష పార్టీ నేతలపైనే కాదు, ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండడం, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదంటే పదవులకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, లేదంటే జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు సొంత ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాట వినకపోవడంతోనే తాను ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో తాను చెప్పినటువంటి మాట వినకపోవడం, ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి జరుగుతున్నా ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అవన్నీ కూడా ప్రశ్నిస్తున్నా కనీసం ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం పైన తన మాట కూడా వినట్లేదంటూ కూడా తాను చెప్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఇటీవల కాలంలో కనిపిస్తా ఉన్నాయి. తాజాగా 2-3 ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా, ఏదైతే తాను దగ్గరుండి ఎమ్మెల్సీ పదవులు ఇప్పించినటువంటి నేతలు కూడా, ఏదైతే పిసిసి చీఫ్ కావచ్చు, అంతేకాకుండా మరికొంతమంది నేతలు కూడా కనీసం మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాటనే ఖచ్చితంగా సీఎం కూడా వినాల్సి ఉంటుంది. కానీ తాను ఇప్పించినటువంటి పదవికి ఒక గౌరవం ఇవ్వకుండా తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఢిల్లీలో కూడా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ తన పైన ఒత్తిడి వస్తుంది, అక్కడి నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటంతో తాను కూడా కొంత ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో అవుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అంతా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలనే కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త పార్టీ నేతల పైన కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో తాను ఎందుకు అంతలా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారనే గుసగుసలు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా గాంధీభవన్ వర్గాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ వివాదం ఇంకా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తన వ్యవహార శైలి పైన కూడా ఇప్పటికే చాలా మంది పార్టీ మారినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధూర, కిరణ్, ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కాంగ్రెస్ వ్యవహార శైలితో కావచ్చు, అక్కడ ఉన్న నాయకుల తీరుతో కావచ్చు విసిగి ఉన్నారు. వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు, ఇక్కడ సిచ్యుయేషన్స్ బాలేదు, దురదృష్టవశాత్తు మేమైతే పార్టీ మారాము అన్నట్టు. గతంలో మనం చూసాం, పోచారం కావచ్చు, దానం కావచ్చు, వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ లో ఉండి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూసుకున్నట్లయితే పార్టీ పెద్దల నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు కూడా ప్రభుత్వంలో 2-3 సీనియర్ నేతలను మినహాయించి మిగిలిన అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీని వెనక ఏదైనా వ్యూహ రచన ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ మారినటువంటి నేతలకు ముందుగానే హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు పూర్తిగా వాళ్ళకు నెరవేర్చకపోవడం, వాళ్ళకి ఇస్తామన్నటువంటి పదవులు కావచ్చు, నియోజకవర్గ నిధులు కావచ్చు, అప్పుడు ఏదైతే పార్టీని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అడ్డగోలుగా వాళ్ళకు ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు కావచ్చు, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వకపోవడం ఒక కారణం అయితే, బాహటంగానే వాళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు అయితే గుప్పిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మాట ఎవరు వినట్లేదు, పార్టీ మారినటువంటి నేతలు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మాట వినకపోవడంతో మంత్రివర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో తనకు వ్యతిరేకత వస్తుండడంతో అదే ఫ్రస్ట్రేషన్ ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. అందుకే తాను కూడా ఎక్కడికక్కడ భూముల కబ్జాలు కావచ్చు, వీటన్నిటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్ర సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది మాదిరిగా ఖచ్చితంగా వెళ్ళాలి, అప్పుడైనా తన ఎమ్మెల్యేలు కావచ్చు, తన పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా తన మాట వింటారేమో అని కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు కూడా సీఎం హోదాలో ఉండి తన స్థాయిని మర్చి తన ముఖ్యమంత్రి పదవిని గౌరవం లేకుండా కూడా పూర్తిగా అలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తుండటంతో ఇదే మాదిరిగా తాను వ్యవహార శైలిని కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సింధూర, కిరణ్, అంటే గడిచిన 3 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలన వైఫల్యాల పట్ల అయితే ప్రజలైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరోపక్క చూసినట్లయితే సీనియర్ నేతల నుంచి మొదలు పారాచూట్ లీడర్ల వరకు, ఫిరాయించిన ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలితో కావచ్చు, రేవంత్ రెడ్డి వ్యవహార శైలితో కావచ్చు అసంతృప్తిగా ఉన్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది ఇదే తరహా ఒకవేళ కొనసాగితే?
ఖచ్చితంగా, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, తన మాట తీరు కావచ్చు, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎవరికైనా నచ్చుతుంది, కానీ ప్రజల నుంచి కూడా తన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలోనే ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఇదే మా వ్యవహార శైలి కనుక కొనసాగితే మాత్రం పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేకత మరింత లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే చాలా వరకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఏవి కూడా నెరవేర్చకపోవడం పట్లనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటే తాను మాట్లాడేటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే సీఎం హోదాను మర్చి పూర్తిగా తాను చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా తనను వెనక్కి పంపేటువంటి పరిస్థితి అయితే మనకు ఖచ్చితంగా ఆ ప్రజల నుంచి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాయదుర్గంలో యూనిటీ మాల్ పనుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం చేశారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు, బలవంతంగా అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఇక పోలీసుల తీరుపై భగ్గుమన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదెక్కడి దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యమేనా అని నిలదీశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ లూటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కడుతున్న ఏక్తా మాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్ సర్కార్ కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టిందని మండిపడ్డారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా భూములు పంచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. యూనిటీ మాల్, గోల్మాల్ పై బీఆర్ఎస్ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, రాయదుర్గం ఏక్తా మాల్ ఇష్యూకి సంబంధించి అప్డేట్ ఏంటి? హైదరాబాద్ లోని రాయదుర్గంలో పీఎం ఏక్తా మాల్ సెంటర్ లో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, భారీ కుంభం జరుగుతుందని బీఆర్ఎస్ బట్టబట్టింది. ఏదైతే రాయదుర్గంలోని ఏక్తా యూనిట్ మాల్ ఇవాళ బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఎమ్మెల్సీ దాసు శ్రవణ్, షంబీపూర్ రాజులు, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇవాళ సందర్శించారు. అయితే బీఆర్ఎస్ నేతలు సందర్శన నేపథ్యంలో అక్కడ ఇవాళ ఏదైతే ఏక్తా మాల్ ల్యాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ లోపలికి వెళ్లకుండా పోలీసులు అయితే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు పోలీసుల తీరు నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి, అటు సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, దాసశ్రవణ్ ఏక్తా మాల్ లో ఏదైతే గోల్మాల్ పై మీడియా ముఖంగా బట్టబయలు చేశారు. ఏదైతే పీఎం ఏక్తా మాల్ నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న ప్రభుత్వ భూమిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఈ భూమి విలువ, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానం, నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, డాక్యుమెంట్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ రాష్ట్రంలో దోపిడీ దొంగల మూట దాపరించి అవినీతి ఆనకొండలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మల్కం చెరువు పరిసరాల్లో భూములు ధరలు భారీగా ఉన్నాయని ఎమ్మెల్సీ శ్రవణ్ పేర్కొన్నారు. కాకపోతే ఇక్కడ ఎకరం భూమి విలువ దాదాపు సుమారు 250 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ఏదైతే పీఎం ఏక్తా మాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న స్థలం సుమారు 6 నుంచి 7 ఎకరాల మధ్యలో ఉంటుంది. వీటి విలువ 1700 కోట్లు ఉంటుందని ప్రధానంగా అయితే ఆలోచించారు. అంతేకాకుండా ఈ ఏక్తా మాల్ కి సంబంధించి టెండర్లు, డాక్యుమెంట్లు లేకుండా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ప్రధానంగా అయితే బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. ఏదైతే వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ, లీడ్ ది ఫ్యూచర్ సంస్థలకు భూమి అప్పగించే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి రాష్ట్రంలో పీఎం ఏక్తా మాల్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించిందని ఎమ్మెల్సీ శ్రవణ్ తెలిపారు. ఏదైతే తెలంగాణకు కూడా ఈ ఏక్తా మాల్ నిర్మాణానికి దాదాపు 200 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్రం నిధులతో నిర్మించాల్సిన ఏక్తా మాల్ ను ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ను తప్పుపట్టారు. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో తయారయ్యే ప్రత్యేక ఉత్పత్తులను ఒకే వేదికపై విక్రయించేందుకు స్థానిక కళాకారులు, ఉత్పత్తిదారులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ ఏక్తా మాల్ ఉద్దేశించబడిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి విషయంలో భారీ స్థాయిలో ప్రైవేట్ ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తున్నారని ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి. ఇక నిర్మాణానికి సంబంధించి దానిపై శ్రవణ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో కేవలం 9 లక్షల చదరపు అడుగుల మేర మాత్రమే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 18 లక్షల
చదరపు అడుగుల స్థలాన్ని ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెట్టేందుకు పుట్ట జరుగుతుందని ప్రధానంగా అయితే తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం లాబింగ్ ఇక్కడ చేస్తుందని ప్రధానంగా అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరి సంపదను ఎవరు దోచుకుపోతున్నారు, భూమి కన్నబడగానే గద్దల్లా వాలిపోతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రావణ్ అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా రాయదుర్గ ప్రాంతంలో గోల్డ్ మైన్ లాంటి భూమి ఇక్కడ విలువైన భూములకు ప్రైవేట్ సంస్థల కన్ను పడిందని తెలిపారు పరిస్థితి ఉంది. తరతరాలుగా భూమికి ప్రభుత్వానికి చెందిన భూ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కానీ ఎలాంటి స్పష్టమైన టెండర్లు ఒప్పందాలు లేకుండా భూమి ఎవరు కేటాయించడం కూడా కానీ ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు యూనిటీ మాల్ టెండర్లకు కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అనుమానాస్పద నిబంధనలతో ప్రజా వనరులను తాకట్టు పెట్టి ఇవాళ ప్రైవేట్ డెవలపర్లకు లబ్ధి చేకూరుస్తుందని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలకు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే టెండర్ను రద్దు చేయాలని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై తుది నిర్ణయాలు తీసుకోక ముందే ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్రం విడుదల చేసి నిధులను వెంటనే విడుదల తక్షణమే నిలిపేయాలని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం వ్యవహారంపై ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి దీనిపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే ఖరీదైన ప్రభుత్వ భూమి కేంద్ర నిధులు మంజూరవుతున్న ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ డెవలపర్ కు ఇంత మొత్తంలో కమర్షియల్ హక్కులు ఎందుకు కల్పిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసరి శ్రవణ్ శంబీపూర్ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది సింధురా. అయితే యాసర్ అన్ని అనుమతులు కరెక్ట్ గా ఉన్నట్లయితే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే మరి రాయదుర్గంలో యూనిటీ మాల్ పనుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోస్తానం మళ్ళొకసారి బయటపడింది అని అనుకోవచ్చా? మొత్తానికి చెప్పినట్లయితే యూనిటీ మాల్ కి సంబంధించి ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వెళ్తున్నారనే సమాచారం భారీగా పోలీసులు మోహరించారు. ఏదైతే మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు అయితే తప్పుపడుతున్నారు. ప్రధానంగా ఇవాళ చూస్తున్న రాయదుర్గం ఏదైతే మల్కం చెరువు ఎదురుకున్న రాయదుర్గం ఏక్తా మాల్ నిర్మాణం చేపట్టే దగ్గరికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నా కానీ అక్కడ లోపలికి వెళ్ళి పనులు పరిశీలిస్తున్నామంటే పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి బీజేపీ ఇటు కాంగ్రెస్ రాష్ట్రంలో ఒక్కటి ములాఖాత్ అయ్యాయని ప్రధానంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటేనే అక్రమాలను బీజేపీ అంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇక్కడ ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్తుంటే బీజేపీ ఎందుకు మౌనం పాటిస్తుందో, బండి సంజయ్ ఏం చేస్తున్నారంటే ప్రధానంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ శ్రవణ్ అయితే ప్రశ్నించారు. ఎందుకు అసలు బండి సంజయ్ ఈ పిఎం యూనిట్ సంబంధించి ఎందుకు ప్రశ్నలు లేవనెత్తడం లేదు, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ప్రైవేట్ వ్యక్తుల చేతులు వెళ్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తారు. కానీ బీజేపీకి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే అటు కాంగ్రెస్ బీజేపీ రెండు ములాఖాతే అని చెప్పొచ్చు. కాంగ్రెస్ బీజేపీ ములాఖాతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నాయి, ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుపై మేము పోరాటం చేస్తాం, ప్రైవేట్ వ్యక్తులు వెళ్లకుండా పోరాటం అడ్డుకుంటామని ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగుల పోరాటం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. గాంధీ భవన్ ను ముట్టడించారు నిరుద్యోగులు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కోసం గాంధీ భవన్ కు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును కలిసి తీరుతామని భీష్మించారు. ఇక నిరుద్యోగులు రావడంతో గాంధీ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇక యూనిఫార్మ్డ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, నిరుద్యోగుల నిరసన సెగ అయితే గాంధీ భవన్ ను తాకింది, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఈరోజు ఉదయం గాంధీ భవన్ లో మంత్రులతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా 11 గంటల నుంచి 1 గంట వరకు మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వచ్చినటువంటి ప్రజలతో అర్జీలను తీసుకున్నారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు అందుబాటులో ఉంటారని చెప్పి నిరుద్యోగులు, కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐ సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడికి వచ్చారు. ఏదైతే GO 87 ను సవరించి ఏజీ పెంపు చేయాలని చెప్పి వారు కోరారు. అయితే ఎక్కువ మంది నిరుద్యోగులు అక్కడికి రావడంతో గాంధీ భవన్ లో ప్రొటెస్ట్ చేస్తారన్నటువంటి అనుమానంతో లోపలికైతే వారిని అనుమతించలేదు. అయితే
ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం అయిపోయే వరకు వారు అక్కడే ఉన్నారు. చివర వెళ్లే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అర్జీని తీసుకున్నారు. అందులో వాళ్ళు ప్రధానంగా కోరేది జియో 87 సవరించి ఎస్ఐకి సంబంధించినటువంటి ఏజ్ 38కి, కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏజ్ 36కు సడలించాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే గతంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. యూనిఫామ్ సంబంధించినటువంటి సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా చెప్పింది. కానీ ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వడం లేదనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వైపు నోటిఫికేషన్ రావడం లేదు, మరోవైపు ఉన్నటువంటి సమస్యలను గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఏవి పరిష్కరించడం లేదు. అయితే గతంలో కాంగ్రెస్ నేతలు ఈ మాటకు ఈ సవరణకు సంబంధించినటువంటి అంశం చెప్పిన్నారు కాబట్టి దీన్ని సవరించాలని చెప్పి అయితే వారు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. పొద్దున వారైతే పెద్ద ఎత్తున నిరుద్యోగులు అక్కడికి వచ్చేటువంటి సందర్భంలో భారీగా పోలీసులు అయితే మోహరించారు. వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు అక్కడే వెయిట్ చేసి చివరి సమయంలో శ్రీధర్బాబు వెళ్లే సమయంలో నిరుద్యోగులు కలిసి మంత్రిని అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి చూస్తాం. ప్రదీప్, అంటే ఒక పక్క జన్జడ్ యువత వారి డిమాండ్స్ కోసం అయితే పార్లమెంట్ ను ముట్టడించారు. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అదే తరహాలో గాంధీ భవన్ ను ముట్టడించారు. దీన్ని ఎలా చూడాలి? మొత్తానికి మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది. ఆనాడు నిరుద్యోగులను అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్లి రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అనేక మంది కాంగ్రెస్ నేతలు నాడు ఉన్నటువంటి నిరుద్యోగులను అనేక సందర్భాల్లో రెచ్చగొట్టి వారికి అనుకూలంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవేవి నెరవేరడం లేదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాటలా కాంగ్రెస్ వ్యవహరిస్తుండడం పట్ల పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే అటు దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, లేదా అశోక్ నగర్ చౌరస్తాలో కావచ్చు, ఎక్కడికక్కడ ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి జంజీ ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సంబంధించినటువంటి యువత కూడా పాల్గొన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇందిరా పార్క్ వద్ద జరిగినటువంటి ధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శలు కూడా మనం గమనించవచ్చు. మొత్తానికైతే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు జెండా ఎగరవేస్తా ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అయితే అమలు చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇక టాప్ 3 న్యూస్ లో మరో అంశం, తమ ఆవేదనను అర్థం చేసుకోలేని కాంగ్రెస్ సర్కారుకు రాబోయే రోజుల్లో చెమటలు పట్టిస్తామని నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3 ఏళ్ల నుంచి ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నా కనీసం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. 25,000 మెగా డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్, జేఎల్, డిఎల్ ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని ఆరోపిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక 19,000 పోలీస్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేసిన నిరుద్యోగులు గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల భర్తీ విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇక జీవోలు 4, 29, 46, 81, 108 రద్దు చేయకుంటే తమ జీవితాలు ఆగమవుతాయని ఆవేదన చెందారు. అకాడమిక్ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వచ్చే డబ్బులు వెంటనే విడుదల చేయాలని, పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి సడలింపు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తమను నిండా ముంచిన ఎమ్మెల్సీ కోదండరాంను నడి రోడ్డుపై నిలదీశారు నిరుద్యోగులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కోదండరాం వాహనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఆపేసిన వాటిని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగా బాలు, తెలంగాణ విఠల్, అస్మా, నిరుద్యోగ జేఏసీ నాయకులు, వివిధ పార్టీల యువజన విభాగం నాయకులు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, తెలంగాణలో అయితే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ కూడా గత కొంతకాలంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలంటూ కూడా, దాన్ని నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ డిమాండ్ తోనే గత కొన్ని రోజులుగా, గత కొన్ని నెలలుగా అటు దిల్సుఖ్ నగర్ లో, ఇటు అశోక్ నగర్ చౌరస్తాలో ఎక్కడికక్కడ నిరుద్యోగులు అయితే ధర్నా చేస్తున్నారు. ఇదే క్రమంలో నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏదైతే
ఏదైతే ఖాళీలను భర్తీ చేయాలంటే డిమాండ్ తోటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆద్యంతం సాగింది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ని కూడా ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ గైర్ హాజరయ్యారు. ఒత్తిడి ఉండబోతుందని కూడా ముందే గ్రహించిన కోదండరామ్ దాన్ని డుమ్మా కొట్టారు. అయితే ఇదే క్రమంలో పక్కన అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పక్కన వేరే సమావేశానికి అయితే హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న అక్కడ నిరుద్యోగులు కోదండరామ్ అయితే అడ్డుకున్నారు. తాము ఆహ్వానించినప్పటికీ తమ రౌండ్ టేబుల్ సమావేశానికి రాకుండా తమకు తమను అన్యాయం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే సమావేశానికి వెళ్లేందుకు అయితే టైం సరే ఉంటుంది, కానీ మన నిరుద్యోగుల సమావేశానికి అయితే రావడానికి టైం కూడా ప్రశ్నించారు. ఏదైతే నిరుద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్లను వినిపిస్తున్నారో దాన్ని అమలు చేయాలంటూ కూడా స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి 4,000 చొప్పున ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. దాన్ని నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేశారు. కాలయాపన చేయకుండా తమకు స్పష్టమైన ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2.5 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ తమను రోడ్డున మీద పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అక్కడ తీవ్రంగా ఒక చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ అయితే విపరీతంగా అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ నిలదీశారు. ప్రొఫెసర్ కోదండరామ్ తమ నిరుద్యోగుల పట్ల ఎన్నో ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మనం విజువల్స్ లో చూసినట్లయితే ఎమ్మెల్సీ కోదండరామును నిరుద్యోగులు ఎక్కడికక్కడ రోడ్డుపైనే ఆయన్ని నిలదీసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి కోదండరామ్ నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది నిరుద్యోగులకు? కోదండరామ్ నుంచి స్పష్టమైన హామీ ఏది రాలేదు. దానికి సంబంధించి ఏదైతే సాస్వరం చేసి కాలయాపన చేసే విధంగానే ఆయన మాట్లాడారు అని అక్కడైతే స్పష్టం అవుతుంది. ఏదైతే మెయిన్ గా చెప్పాల్సింది ఇక్కడ 19,000 పోలీస్ ఉద్యోగాల కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నిరుద్యోగుల తీవ్ర నిరాశ వ్యక్తం అవుతుంది. 19,000 ఉద్యోగాల పోలీస్ కొలువులు ఉన్నాయంటూ కూడా గతంలో డీజీపీ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 19,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం 9,000 ఉద్యోగాల కోసమే నోటిఫికేషన్ ఇచ్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో, ఏదైతే వయో పరిమితి సడలింపు ఉందో దాన్ని కూడా పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశాలపై ప్రొఫెసర్ కోదండరామ్ నిలదీసినప్పటికీ ఒక స్పష్టమైన మెట్టుగా దాన్ని దాటవేసే ధోరణి అవలంబించారు తప్పి దానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు కూడా అక్కడ కనిపించని అయితే పరిస్థితి కనిపిస్తా ఉంది. స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితిలో ప్రొఫెసర్ కోదండరామ్ ను కూడా అక్కడ అడ్డుకున్నారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పోలీసులు ఇంతలోకి రంగప్రవేశం చేశారు. అక్కడ నిరుద్యోగులను అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ హాస్పిటళ్ల ప్రారంభం మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆసుపత్రుల ప్రారంభం ఎప్పుడంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. ఇప్పటికే 3-4 సార్లు ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించి ముఖ్యమంత్రికి సమయం లేకపోవడంతో ఆసుపత్రుల ఓపెనింగ్ ను వాయిదా వేశారు. ఇక ప్రజలకు వైద్య సేవలు అందించే 1000 పడకల ఆసుపత్రి ప్రారంభమై స్పష్టత ఇవ్వకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కేసీఆర్ కు పేరు వస్తుందన్న రాజకీయ కారణాలతోనే ప్రారంభోత్సవాన్ని ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రభుత్వం అని గప్పాలు కొడుతున్న ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తేదీల మార్పులతో పబ్బం గడపటం కాకుండా వెంటనే టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించే దిశగా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అసలు టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఎందుకు తేదీలు మారుతూ ఉన్నాయి? ప్రజల డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోంది? సింధురా, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వైద్య వ్యవస్థ కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసింది. ప్రధానంగా ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్ కి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ రివ్యూలకే పరిమితం అవుతున్నారు, కానీ ఏ ఒక్క దగ్గర కూడా ఇప్పటి వరకు టిమ్స్ హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నోచుకోలేకపోతున్నట్టు కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో కూడా అనేక సార్లు కూడా తేదీల మార్పులకే పరిమితమైంది. అంటే ఒకసారి డిసెంబర్ 9 అన్నారు, దాని తర్వాత జూన్ 2వ తారీఖు ఉన్నారు, దాని తర్వాత జూలై 31కి తప్పకుండా ప్రారంభిస్తామన్నారు.
చేస్తామంటూ కూడా ప్రభుత్వం తరఫు నుండి తెలిపినా కూడా ఇప్పటి వరకు అసలు టిమ్స్ హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం పూర్తిగా నోచుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు అనేది శంకుస్థాపన నుండి పనులు పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పూర్తి వరకు కూడా కంప్లీట్ అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టిమ్స్ హాస్పిటల్ ని మాత్రం ఓపెన్ చేస్తే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అనే విధంగా కూడా దాన్ని ఓపెన్ చేస్తున్నాడు. మహమ్మారి కరోనా లాంటి వైరస్ కూడా తట్టుకునే విధంగా కూడా టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అంటే ఎంత పెద్ద వ్యాధి వచ్చినా గానీ టిమ్స్ హాస్పిటల్ తట్టుకునే విధంగా కూడా చిన్న సూది మందు నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా అన్నిటికీ అనుగుణంగా కూడా టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. నగరంలో 3 టిమ్స్ హాస్పిటల్ అంటే అల్వాలు టిమ్స్ హాస్పిటల్ కానీ ఇటు కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా కేసీఆర్ గారు దూరదృష్టితోని తెలంగాణకు అంటే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో మాత్రం వైద్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. కానీ నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలి. ప్రతి ఒక్క పేదవాడికి బిలో పావర్టీ లైన్ ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ స్థాయి లెవెల్లో కూడా వైద్యం అందించాలంటూ కూడా కేసీఆర్ గారు ఆ మహోన్నతమైన ఆలోచనతో కూడా ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్ ని నిర్మాణం చేపట్టారు. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90% పనులు కూడా పూర్తయ్యాయి. కేవలం 10% ఎక్విప్మెంట్ ఇంప్లిమెంటేషన్ ఒకటే లేకుండా కానీ దాదాపుగా మొత్తం ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో కూడా పెట్టారు. దాని తర్వాత ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నా అంటే దాదాపు ట్రయల్ రన్ నడిచి 4 నెలలు కూడా ట్రయల్ రన్ నడిచింది. కానీ ట్రయల్ రన్ లో మాత్రం ఇప్పటి వరకు ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. అంటే అధికారులు మాత్రం సీఎం కి టైం ఉంటలేదు, సీఎం టైం ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి ఓపెన్ చేస్తారని ఈ విధంగా కూడా మాట్లాడడం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య పైన కూడా చిత్తశుద్ధి లేదా ప్రజా ఆరోగ్యం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి పట్టదా అంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే నగరంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క పేద వైద్యుడికి కూడా మెరుగైన వైద్యం అందించాలి. గాంధీ ఉస్మానియా కాకుండా నగరం నలుమూలల అంటే దాదాపు సూర్యాపేట అంటే ఖమ్మం ఆ ప్రాంతం నుండి వచ్చే వారందరూ కూడా ఇండియన్ ఉంటుంది. సిద్దిపేట ఆదిలాబాద్ ఈ ప్రాంతం వరకు వచ్చేవారికి అల్వాలు తీసుకుంటుంది. నగరంలో మాత్రం అందరికీ అనుగుణంగా సమర్థ వ్యక్తిగతంగా మాత్రం టిమ్స్ హాస్పిటల్ కూడా ఉంటుంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది యూటిలైజ్ చేసుకోకుండా ఇప్పటికే తీవ్ర స్థాయిలో కూడా దీన్ని పక్కన పెట్టే పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతే ప్రభుత్వాల ప్రకారం కూడా ఈ ఆగస్టు 17వ తారీఖు రోజు కూడా టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేస్తామంటూ కూడా చెప్పారు. కానీ టిమ్స్ హాస్పిటల్ పైన కూడా ఎలాంటి స్పష్టత లేదు. అంటే అప్పుడు కూడా ముఖ్యమంత్రి మళ్ళీ ఢిల్లీ టూర్ వెళ్తారా అనే విధంగా కూడా ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం వైద్య వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరవింద్, అంటే ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందాలి అన్న ఒక ఆలోచనతోటి గొప్ప ఆలోచనతోటి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిమ్స్ ఆసుపత్రి అనే అంశాన్ని అయితే ఎత్తుకున్నారు. దానికి శంకుస్థాపన చేశారు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% కన్స్ట్రక్షన్ అనేది కూడా మొత్తం పూర్తయింది. అంటే ఒక 10% కన్స్ట్రక్షన్ 10% వర్క్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 ఏళ్లు పట్టిందా? ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన దాన్ని ప్రారంభించడానికి ఎందుకు 3-4 సార్లు డేట్లు మార్చాల్సిన అవసరం ఏముంది? అంటే ఒకటి సాకుగా చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి టైం లేదు అని చెప్పి, ప్రారంభోత్సవానికి టైం లేదని. మరి మిగిలిన మంత్రులు ఎవరితోటైనా ఓపెన్ చేయించవచ్చు కదా? దాదాపుగా టిమ్స్ హాస్పిటల్ ప్రారంభిస్తే మాత్రం తప్పకుండా కేసీఆర్ కే పేరు వస్తుంది. ఇది కేసీఆర్ హయాంలోనే కూడా ఈ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం చేపట్టి 90% పనులు కూడా పూర్తయ్యాయి. కేసీఆర్ కు పేరు అంటే గతంలో కూడా ముఖ్యమంత్రి అనేక సార్లు కూడా అన్నారు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని కూడా అనేక సార్లు కూడా ఇదే మాట ప్రస్తావించాడు. దాదాపుగా ప్రతి ఒక్క అంటే సీఎం కుర్చీ కూర్చున్నదే కేసీఆర్ ఆనవాళ్ళ పైన కూర్చున్నాడు. అది రేవంత్ రెడ్డి మర్చిపోయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజా ఆరోగ్యం పైన పనిచేయాలో కూడా ఆ విధంగా 0% చూపిస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. మరో విధంగా ముఖ్యమంత్రి గారికి హాస్పిటల్ ఓపెన్ టైం కుదుర్తలేదు. కానీ ప్రైవేట్ పనులకు పోవడానికి మాత్రం కుదురుతుందా, ప్రైవేట్ హాస్పిటల్ పోవడానికి మాత్రం టైం ఉంటుందా అంటూ కూడా ఇప్పుడు ప్రజలందరూ కానీ అటు రాష్ట్ర ప్రజలందరూ కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే త్వరితగతిన ఏదైతే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని తప్పకుండా టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేయాలంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ గారు ఉన్నత ఆలోచనతోని నూతన టెక్నాలజీతోని ప్రతి టిమ్స్ హాస్పిటల్ పేదోడికి వైద్యమే కాకుండా అందులో కూడా అనేకమైన పోస్టులు అంటే అటు వైద్య విద్య పోస్టులకు సంబంధించి కావచ్చు, అటు టెక్నికల్ పోస్టులకు సంబంధించి కావచ్చు, ఇలా అనేక సంబంధించిన ఉద్యోగాలు కూడా దాంట్లో క్రియేట్ చేశారు. అంటే ఫార్మసిస్ట్
ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, డాక్టర్స్ కానీ, ఎండి కానీ, అంటే చిన్న సూది మందు నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత అంత కెపాసిటీతో కూడా 1000 పడకల హాస్పిటల్ కూడా టిమ్స్ హాస్పిటల్ ని నిర్మించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. 17వ తారీఖు కూడా ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టత లేకుండా కూడా పోయింది సింధూర. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. స్టే ట్యూన్.